విదేశాల నుంచి పెళ్లిళ్ల పేరుతో అమ్మాయిలను కొనుగోలు చేయడం, మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డం వంటి చర్యలపై చైనా ప్రభుత్వం తన పౌరులను తీవ్రంగా హెచ్చరించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని చైనా రాయబార కార్యాలయం ఈ మేరకు ఒక అత్యవసర మార్గదర్శకాన్ని విడుదల చేసింది. బంగ్లాదేశ్లో ఇలాంటి అక్రమ వివాహాలు, వధువుల కొనుగోలుకు పాల్పడితే అక్కడి చట్టాల ప్రకారం కఠిన శిక్షలు పడతాయని, అత్యంత తీవ్రమైన కేసుల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశముందని స్పష్టం చేసింది. ఇతర వ్యక్తుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తులను నమ్మి మోసపోవద్దని, స్థానిక చట్టాలను ఉల్లంఘిస్తే ప్రాణాలకే ముప్పు వస్తుందని చైనా తన పౌరులను అలర్ట్ చేసింది. ఈ పరిస్థితికి చైనాలో ఏర్పడిన తీవ్రమైన అమ్మాయిల కొరతే ప్రధాన కారణం. 2020 జనాభా లెక్కల ప్రకారం చైనాలో వివాహ వయసున్న మహిళల కంటే పురుషుల సంఖ్య దాదాపు 2 కోట్లు ఎక్కువగా ఉంది. ఈ లింగ అసమతుల్యతను ఆసరాగా చేసుకుని హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు పెళ్లిళ్ల పేరిట పెద్ద ఎత్తున మోసాలకు తెరలేపాయి. పేద దేశాలైన బంగ్లాదేశ్ వంటి ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి చైనా పురుషులకు కట్టబెట్టే వ్యాపారం ఊపందుకుంది. చైనా యువకులు కూడా భార్యల కోసం మీడియేటర్లకు చైనా కరెన్సీ చెల్లించి పెళ్లిళ్లకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ నకిలీ వివాహాల వల్ల ఇరుపక్షాలు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు విదేశీ వధువులు డబ్బులు తీసుకోగానే చైనా పురుషులను వదిలేసి రహస్యంగా పారిపోతుండగా, మరికొన్ని కేసుల్లో పేద దేశాల మహిళలను బలవంతంగా అపహరించి చైనా వారికి ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్న దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మానవ అక్రమ రవాణా, నకిలీ వివాహాల వంటి నేరాలకు దూరంగా ఉండాలని చైనా రాయబార కార్యాలయం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులను గానీ, ఎంబసీని గానీ సంప్రదించాలని సూచించింది.